ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నిర్గమాకాండము 18వ అధ్యాయము 19వ వచనము. దేవుడు నీకు తోడయుండును, వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. ఇది మోషేని ఉద్దేశించి దేవుడే పలుకుతున్న మాట. మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉంటూ ఎన్నో వ్యాజ్యాలు వస్తాయి కదండి. అన్ని లక్షల కాలంలో ఉంటే ఒకరికొకరికి పడకపోయే సందర్భాలు ఉంటాయి, గొడవలు వ్యాజ్యాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎవరి దగ్గర తెమ్మని చెప్తున్నాడు దేవుడు? ఆయన యొద్దకు తెమ్మని చెప్తున్నాడు. అంటే మనుషుడికి చక్కగా కనిపించే మార్గం ఉంటుంది, కానీ తుదకు అది మరణానికి దారితీస్తుందని ఉంటుంది. అంటే మన కంటికి కనిపించేవి, మన చెవులకు వినిపించేవి అంతా కూడా ఒక్కొక్కసారి నిజాలై ఉండకపోవచ్చు. కానీ సమస్తమును, ప్రతి సృష్టము ఆయనకైతే మరుగు కాదు కదండి. ఆయన మరుగైనది ఏ సృష్టము లేదని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రతి ఒక్కరి వ్యాజ్యాన్ని దేవుని యొద్దకు తేవాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడు అని మోషేని ఉద్దేశించి పలకబడుతున్న మాట. అనేక సార్లండి మన వ్యాజ్యాలను దేవుడికి అప్పగించగలుగుతున్నామా? ఎవరికైనా మనకు గొడవ కానీ కలహం కానీ వచ్చినప్పుడు మనమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నామా, ప్రవర్తిస్తున్నామా వారి పట్ల? మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఈ రోజున దేవుడే మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు వచ్చే ప్రతి వ్యాజ్యాన్ని నా యొద్దకు తీసుకురా, నీ సమాధాన పరుస్తాను, నీకు పరిష్కారం చూపిస్తాను అని మాట్లాడుతున్నాడు. యోబు గురించి మనకందరికీ తెలుసు కదండి. తన సొంత స్నేహితులే, తను బాగా ఎరిగిన వారు అనేకమైన విధాలుగా యోబును ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చినారు. అయితే యోబు ఒకటి అంటాడు, నా వ్యాజ్యంలో నేను దేవుని యొద్దకే తీసుకుని వస్తున్నాను, ఆయన నాకు న్యాయం తీరుస్తాడు అని యోబు మాట్లాడుతూ వచ్చాడు. యోబు వలె మనం ఉండాలని దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తున్నాడండి. మనకి నిజంగా ఆ క్షణంలో కోపావేశంలో మనం ఏం మాట్లాడతామో మనకే కంట్రోల్ ఉండదు. మన ఎమోషన్స్ మీద మనకి ఎప్పుడు కూడా కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కంట్రోల్ ఉండదండి. అలాంటి సందర్భాలలో వ్యాజ్యంలప్పుడు ఇంకెక్కువగా మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కదా, మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. అదే మౌనంగా మన వ్యాజ్యాలను దేవునికి అప్పగిస్తే అప్పుడు యోబు స్నేహితుల పరిస్థితి ఏమైందో తెలుసు కదండి. చివరాఖరికి అంతగా వాదించారు. యోగుని ఉద్దేశించి ఎన్నో మాటలు మాట్లాడిన వాళ్ళే యోగు ప్రార్థన ద్వారా దేవుడు వారిని అంగీకరించడం జరిగింది. మన వ్యాజ్యములన్నింటినీ దేవుడి యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఫలితార్థము యోగుకు ఏ విధంగా ఆశీర్వదించబడుతూ వచ్చినాడో, ఆ స్నేహితులు కూడా ఏ విధంగా రియలైజేస్తూ వచ్చినారో ఆ విధంగా మన జీవితాలు కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభుత్వం మనం చేసుకుంటూ ఈ వాగ్దానాన్ని మనమందరం కూడా అర్థం చేసుకొని ఆ విధంగా మన వ్యాజ్యాలన్నింటినీ దేవుడికి అప్పగించి దేవుని ద్వారానే న్యాయం పొందుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.